మనిషి అన్నవాడు దేవునికి ఆలయమై ఉన్నాడనేది మర్చిపోకూడని ఒక గొప్ప విషయము. దేవునికి ఆలయముగా ఉన్న నీ హృదయాన్ని నీవు ఎంత పవిత్రంగా పెట్టుకోవాలి. దేవుని ఆలయముగా ఉన్న నీ హృదయాన్ని కపటముతోనూ, పగతోనూ, అసూయతోనూ నింపబడి దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. అందుకంటున్నాడు దేవుడు, నా ఆలయాన్ని పాడు చేసేవారిని నేను పాడు చేస్తాను అంటున్నాడు. ఈరోజు మానవులకు వ్యాధులు, బాధలు, కష్టాలు ఎక్కడి నుండి వస్తుందంటే నీ హృదయం నుండి వస్తుంది. నీ హృదయం నుండి ఆ బాధలు ఎందుకు పుడతాదంటే అది దేవుని ఆలయం కాబట్టి, ఆ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు కాబట్టి నీ హృదయంలో నెమ్మది లేకుండా ఉంటున్నది. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఆలయముగా మార్చు, పరిశుద్ధంగా ఉంచు. నీ యొక్క హృదయమే దేవుని ఆలయము.